కీనోవా సాలడ్. ఓకే, సో ఇప్పుడు సాలడ్ తినిపించబోతున్నాం అనమాట. సో కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో సాలడ్కి చక్కగా నాకైతే శనగలు కనిపిస్తుంది. అలాగే కీన్వా సాలడ్, కీన్వా ఉంది. సో ఉడికించేసి తెచ్చుకున్నామా కీన్వా? ఇది మనము ఆల్రెడీ కీనోవాని మనం ఆల్రెడీ ఉడికించి తెచ్చేసాము. అండ్ శనగలు కూడా నానబెట్టి ఉడికించామన్నమాట. ఓకే, సో సూపర్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ ఫస్ట్. ఓకే, ముందుగా మనము డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికి ఫస్ట్ మనం పెరుగు తీసుకుంటున్నాం. ఇందులోనే ముందుగా కొంచెం ఉప్పు, లైట్గా, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడర్ వేసి సో మొత్తం కంప్లీట్ కర్డ్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ముందుగా ఆల్రెడీ ఉడికించుకున్న కినోవా. సో వీళ్ళకి మెడికేషన్స్ ద్వారా ఎనర్జీ అనేది కూడా లాస్ ఉంటుంది కాబట్టి ఇది మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. అలాగే శనగల్లో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫస్ట్. అండ్ నెక్స్ట్ బీట్రూట్. ఓకే, సో బీట్రూట్ వల్ల చక్కగా రక్తం కూడా బాగా పడుతుంది. అండ్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్, బాడీని డీటాక్స్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. సో కొంతమందికి ఇరెగ్యులర్ పీరియడ్స్ వల్ల వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా. సో అలాంటప్పుడు మనము బాడీని డీటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో జ్యూసెస్ అలా కాకుండా ఇలా మనం పీసెస్ లా కూడా తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఉల్లిపాయలు, కీరా. ఓకే, సో చిన్న చిన్న ముక్కలుగా కీరా. బాడీ చాలా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. మనకు బాడీలో ఏదైనా చేంజ్ అవుతే మనకు బాడీ డీహైడ్రేషన్ కూడా త్వరగా అవుతుంది. అండ్ కొన్ని మెడికేషన్స్ ద్వారా కూడా బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. సో అలాంటప్పుడు వాటర్ కంటెంట్ ఉన్న ఇంగ్రీడియంట్ కూడా మన డైట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కీరా అయితే ఇంకా నార్మల్గా మనకి ఈవినింగ్ స్నాక్గా కావాలన్నా సరే కీరా తినేసేయండి అని చెప్తూ ఉంటారు కదా. అవును. ఆ తర్వాత క్యారెట్ కూడా. ఓకే, నెక్స్ట్ టమాటోస్. సో ఇవన్నీ కూడా మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఎప్పుడు తీసుకోవచ్చు ఈ సాలడ్ అనేది? సో ఈ సాలడ్ వచ్చేసి మనము కార్బ్స్, ప్రోటీన్ ప్లస్ ఫైబర్ మూడు ఉన్నాయి. సో ఇది మనకు మెయిన్ మీల్స్లో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి లంచ్లో అయినా డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. ఓకే, సో సాలడ్స్ అనగానే ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది, ఇవి ఎంతసేపు నిల్వ ఉంటాయి? సో సాలడ్స్ మనం ప్రిపేర్ చేసిన 2 to 3 అవర్స్లో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే మనం అన్ని ఫ్రెష్గా యాడ్ చేస్తాం కాబట్టి మనకు ఆ ఫ్రెష్ ఫ్లేవర్ రావాలి అంటే మనం ప్రిపేర్ చేసిన వెంటనే తీసేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడో ఒకసారి ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుని దాన్ని ఎప్పుడో కన్జ్యూమ్ చేయటం చేస్తూ ఉంటారు. సో కొంచెం రాగా కూడా వేస్తాం కాబట్టి ఇమీడియట్ గా కన్జ్యూమ్ చేయడం మంచిది. లేకపోతే మళ్ళీ దీని వల్లే లేనిపోని ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా మొదలవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇది కలిపేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి అంటే మనం ఒక 5 to 10 minutes అలా పక్కన పెట్టేసి తీసేసుకోవాలి. అలాగే, బికాజ్ ఆయిల్ అయితే ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, బట్ కర్డ్ని కొంచెం ఇవన్నీ కూడా కర్డ్లో సోక్ అవ్వాలి. సో కొంచెం పక్కన పెట్టేద్దాం. అలాగే. సో పల్లవి, మనం సర్వ్ చేసేసుకునే ముందు సో మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. సో అడల్ట్స్లో వచ్చేసి సో కొంచెం ఏజ్ వచ్చిన అడల్ట్స్లో కూడా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కూడా వస్తుంది. సో వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ థింగ్, మనకు పీరియడ్స్ అవ్వకుండా ఉండకపోయేసరికి బాడీలో టాక్సిన్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళకి ఈజీగా బ్లోట్ అవ్వడం కానీ, అసిడిటీ కానీ, నాజియా సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతూ ఉంటారు. సో కొంతమందికి వెయిట్ పుట్ ఆన్ అవుతున్న కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అంటే ఫ్రీక్వెంట్గా ఆయాసంగా అనిపించడం, అండ్ త్వరగా టయర్డ్ అయిపోవడం, ఈజీగా హెడేక్ అలా రావడం, అండ్ కొంతమందికి ఇన్ఫెక్షన్స్కి కూడా ఇది లీడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి డైట్ అండ్ వెయిట్ పుట్ ఆన్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు పరిగెత్తేది జిమ్ వైపు. సో అలా జిమ్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ అలాగే రిమైనింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ యోగా, మెడిటేషన్ ఇలాంటిది కూడా చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం డైట్ కూడా వాళ్ళకి 70% ఆఫ్ ఇంపాక్ట్ డైట్ ద్వారా ఉంటుంది కాబట్టి డైట్ అనేది ఖచ్చితంగా day 1 నుంచి ఫాలో అవుతూ రావాలి. సో కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి ఏదైనా సరే. ఎగ్జాక్ట్లీ. సో ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇప్పుడు మనం చూస్తే అయితే లైఫ్ స్టైల్ బట్టి కూడా చాలా మందికి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి. అలా ఏజ్ ఫ్యాక్టర్, వాళ్ళ BMI, హైట్, వెయిట్,
సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాక్టర్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకరు ఒక డైట్ ఫాలో అవుతే మళ్ళీ పక్క వాళ్ళు కూడా అదే డైట్ ఫాలో అవుతారు, బట్ అది చాలా చాలా రాంగ్. సో వాళ్ళ బాడీకి తగ్గట్టుగా డైట్ ఫాలో అవుతేనే వాళ్ళకి చక్కటి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఏజ్, హైట్, వెయిట్, BMI అండ్ అలాగే వాళ్ళకుండే కొంచెం బయోమెడికల్ క్లినికల్ సిమ్టమ్స్ కానీ రిపోర్ట్స్ కానీ దాన్ని బట్టి మనం డైట్ ఫాలో అవుతే కనుక మనకు రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. ఓకే ఓకే, సో ఇది చక్కగా సోక్ అయిపోయింది, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో రెడీ అయిపోయినట్టేనా పల్లవి? యా మూల్య, కీనోవా సాలడ్ రెడీ అయిపోయింది. ఓకే, సో యమ్మీ కీన్వా సాలడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి చూసేయండి. కీన్వా సాలడ్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 కప్పు, ఉప్పు సరిపడా, క్యారెట్ తురుము 1/2 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, ఉడికించిన శనగలు 1/2 కప్పు, టమాటో 1, కీరా 1, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కీన్వా 1 కప్పు. కీన్వా సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన కీన్వా, ఉడికించిన శనగలు, బీట్రూట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీన్వా సాలడ్ రెడీ.